హాయ్ హలో వెల్కమ్ టు టీవీ21 ద బెటర్ చాయిస్ మూవీ వరల్డ్. ఇవాళ నేను గట్టా కుస్తీ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ మూవీ ప్రతి అమ్మాయి చూడాలని నేను రికమెండ్ చేస్తున్నాను. సో మూవీ స్టార్టింగ్ సీన్లో కుస్తీ పోటీలు జరుగుతూ ఉంటాయి. అందులో కీర్తి కీర్తి అంటూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్. ఈ సినిమాలో హీరోయిన్ పేరు కీర్తి. మన హీరోయిన్ కీర్తి అపోనెంట్ని చిత్తుగా ఓడించి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంటుంది. కీర్తికి మెడల్ బహుకరిస్తూ కంగ్రాచులేషన్స్ చెప్పి నెక్స్ట్ మన అకాడమీలో రెజ్లింగ్ టోర్నమెంట్ జరగబోతోంది, ఆ టోర్నమెంట్లో నీ పర్ఫార్మెన్స్ అందరికంటే మెరుగ్గా ఉండాలి అంటూ చెప్తాడతను. ఇక కీర్తి వాళ్ళ బాబాయ్ కీర్తిని పొగుడుతూ ఉంటాడు, ఆ షాట్లో సూపర్గా పర్ఫామ్ చేశావంటూ. ఇక ఇంటికి వస్తారు కీర్తి, వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ బాబాయ్. ఇక ఇంటి ముందుకు రాగానే అక్కడ ఒక కారు పార్క్ చేసి ఉంటుంది. ఇక వీళ్ళు కారు చూడంగానే అయ్య బాబో ఎవరో వచ్చారు ఇంటికి అనుకుంటూ లోపలికి అడుగు పెడతారు. ఇంట్లో చూస్తే పెళ్లి చూపుల సీన్. కీర్తిని చూసుకోవటానికి మగ పెళ్లివారు వచ్చుంటారనమాట. అయితే కీర్తిని కింది నుంచి పై వరకు చూసి ఏంటిది ఈ అమ్మాయి ఇలా ఉంది అనుకుంటారు. కీర్తి వాళ్ళ మదరు 2 నిమిషాలు అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తానంటుంది. అయితే అబ్బాయి వాళ్ళ మదరు మీ అమ్మాయి కుస్తీ పోటీలు వదిలేసిందన్నారు, అదేంటది అని అడుగుతుందన్నమాట. దానికి కీర్తి వాళ్ళ మదర్ సమాధానం చెప్తూ పెళ్ళవగానే కుస్తీ పోటీలు వదిలేస్తుంది అని చెప్తుంది. ఇక అబ్బాయి వాళ్ళ మదర్ అంటుంది, కుస్తీ ఎందుకు వదలాలి, పెళ్ళైతే అందరికీ అవుతుంది, మెడల్ అందరు అమ్మాయిలు సాధించరు కదా, మీరు ఓకే అంటే మీ 2వ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేసుకుంటామంటుంది. ఈ మాటకి కీర్తి వాళ్ళ ఫాదర్కి కోపం వచ్చి ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తాడన్నమాట. ఇక అబ్బాయి వాళ్ళు లేచి ఇంట్లో నుంచి బయటకు వస్తూ అబ్బాయి అంటాడు, ఏంటమ్మా ఇలా చేశావు, పెళ్ళైతే అమ్మాయి కుస్తీ వదిలేస్తుందని చెప్పారు కదా, ఎందుకు ఇలా చేశావని అడుగుతాడు. అయితే వాళ్ళ అమ్మ అంటుంది, ఒరే కుస్తీ పోటీ పడే అమ్మాయితో ఏం కాపురం చేస్తావురా, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వస్తే నీ కుడి చేయించి ఎడం చేతిలో పెడుతుంది అని చెప్తుంది. ఇక పెళ్లి వాళ్ళు అలా వెళ్ళిపోగానే కీర్తి వాళ్ళ ఫాదర్ వాళ్ళ తమ్ముణ్ణి అంటే కీర్తి వాళ్ళ బాబాయిని చెడా మడా తిట్టేస్తాడు. అంతా నీ వల్లే జరిగింది, అసలు నువ్వు ప్రతి మ్యాచ్కి ఇలా తీసుకెళ్ళి దాన్ని కుస్తీలోకి వెళ్ళేటట్టు చేశావు అంటూ బాగా కోప్పడతాడు కీర్తి వాళ్ళ ఫాదర్. ఇప్పటికీ కీర్తికి చాలా సంబంధాలు వచ్చాయి, ఒక్కటి కూడా కుదరలేదు అంటూ వాళ్ళ ఫాదర్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలా కోప్పడుతూ మాట్లాడుతూ ఉండగానే ఆయనకి హార్ట్ అటాక్ వస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ బయటకు వచ్చి చెప్తాడు, ఇది 2వసారి వచ్చిన హార్ట్ అటాక్, ఇక స్ట్రెస్ కాకుండా కోపం రాకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటూ కుటుంబ సభ్యులకు చెప్తారనమాట. ఇక దీనంతటికీ నేనే కారణం అనుకుంటూ ఉంటాడు కీర్తి వాళ్ళ బాబాయ్. హాస్పిటల్ నుంచి బయటకు వస్తూ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అమ్మ కుచ్చి నాన్న కుచ్చి ఇలా అనుకుంటూ ఉంటారు కదా, కీర్తి ఏమో బాబాయ్ కుచ్చి అనమాట. చిన్నప్పుడు మొత్తం కీర్తి ఆలనా పాలన వాళ్ళ బాబాయే చూసుకునేవాడు. కీర్తికి 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ బాబాయ్ కుస్తీ పోటీలు నేర్చుకోవాలి అనుకుంటాడు. అయితే బాబాయ్కి కుస్తీ పోటీలు అబ్బలేదు, కానీ కీర్తి మాత్రం బాగా ఇన్స్పైర్ అయింది బాబాయ్ని చూసి. అయితే వాళ్ళ బాబాయ్ ఒక్క మ్యాచ్లో అయినా గెలవాలి అని కలలు కనేది కీర్తి. ఆ కల ఎన్నటికీ సాకారం కాలేదు. కుస్తీలో బాబాయ్ ఏమీ చేయలేకపోయాడు. కానీ బాబాయ్ని చూస్తున్న కీర్తి కుస్తీని బాగా అర్థం చేసుకుని ఆడటం మొదలుపెట్టింది. ఇక కీర్తి కాలేజ్కి వెళుతుంది. కాలేజ్కి వెళ్ళిన కీర్తి బాగా చదువుకుంటుంది అనుకుంటే చదువు కంటే ఎక్కువ కుస్తీ మీద ఆసక్తి చూపిస్తుంది. కుస్తీ మగాళ్ళాడే ఆట, ఆడపిల్లలకి ఎందుకు అంటూ తల్లి తండ్రి ఇద్దరు కీర్తిని అపోజ్ చేస్తారు. చెయ్యో కాలో విరిగితే పెళ్ళెలా అవుతుంది అంటూ మందలిస్తారు. ఇక కీర్తి వాళ్ళ ఫాదర్ అనుకుంటారు, కీర్తికి పెళ్లి చేసేస్తే ఒక పని అయిపోతుంది, ఈ కుస్తీ గిస్తీ వదిలేస్తుంది అని అనుకుంటారు. కీర్తికి పెళ్లి సంబంధాలు చూసినప్పటికీ అవి కుదరవు. పెళ్లి సంబంధం కుదిరినా ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తూ ఉంటారు. మరోవైపు తన చెల్లిని కాలేజీలో ఎవరో ఏడిపిస్తారు. ఈ వార్త కీర్తికి తెలుస్తుంది. చెల్లిని ఏడిపించిన వాళ్ళని చిత్తకొట్టి పంచె ఊడబీకి మరీ కొడుతుంది కీర్తి. కీర్తి తన చెల్లిని ఏడిపించిన వాళ్ళని తరిమి రోడ్ల మీద బస్సుల్లో వెతికి మరీ కొడుతుంది. కీర్తి అబ్బాయిల్ని అలా చిత్తకొడుతున్న వీడియో ఫేస్బుక్ ట్విట్టర్లో వైరల్ అయిపోతుంది. ఇదంతా జరిగాక కీర్తికి పెళ్లి సంబంధాలు చూసే బ్రోకర్ అంటాడు, మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు కుదరడం చాలా కష్టం, ఈ జిల్లాలో కాదు కానీ వేరే జిల్లాలో ట్రై చేయమంటే చేస్తానంటాడు.
ఇంత జరిగాక కీర్తి వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందా? మూడోసారి హార్ట్ అటాక్ వచ్చింది. ఇక హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తండ్రి కీర్తిని అడుగుతాడు, అమ్మా పెళ్లి చేసుకో, నీకు ఒక చెల్లుంది, చెల్లి కోసమైనా నువ్వు కుస్తీ వదిలేసి పెళ్లి చేసుకోవాలి అని బతిమలాడతాడు. అయితే కీర్తి వాళ్ళ నాయనమ్మ ఒక అడ్వైజ్ ఇస్తుంది, పెళ్లి చేసుకొని ఇంట్లో మొగుడుతో కుస్తీ ఆడొచ్చు కదా అని సలహా ఇస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే ఇక్కడ మన హీరోని చూపిస్తారు. మన హీరో కబడ్డీ ఆట ఆడుతూ ఉంటాడు. కబడ్డీలో ప్రో మన హీరో వీర. గెలిచిన ఆనందంలో సాంగ్ వేసుకుంటాడు మన హీరో. మన హీరో కూడా పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. అయితే మన హీరోకి కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి అనే ప్రయారిటీస్ ఉంటాయి మన హీరోకి. మనోడి ప్రయారిటీ ఏంటి అంటే అమ్మాయి ఎక్కువ చదువుకుని ఉండకూడదు. అమ్మాయి ఎక్కువ చదువుకుంటే మనం తన చేతిలో ఉండాలి, అదే అమ్మాయి తక్కువ చదువుకుంటే అమ్మాయి మన చేతుల్లో ఉంటుంది అంటాడు హీరో. అబ్బో, మనోడి ప్రయారిటీలు చాలానే ఉన్నాయి. అమ్మాయి జుట్టు చిన్నగా ఉండకూడదంట, బాగా పొడుగ్గా ఉండాలట. ఇక చాలా చాలా చెప్పుకుంటూ వచ్చాడు మనోడు. ఇక ఈ సీన్లో మన హీరోతో పాటు ఉన్న ఇద్దరు మందు కొడుతూ భార్యల గురించి వాళ్లకు తోచింది వాళ్ళు చెప్తారు. ఇక సీన్ కట్ చేస్తే తెల్లవారితో జిల్లా పరిషత్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. దానికోసం దాస్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక దాస్ రానే వస్తాడు. దాస్ ఎవరు అంటే దాస్ కెమికల్ ఫ్యాక్టరీ ఓనర్. ఈ కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు నీళ్లల్లో చేరి ఆ నీళ్లు తాగిన పశువులు ఆవులు చనిపోతూ ఉంటాయి. అలాగే పిల్లలు కూడా అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారని చెప్పేసి దాస్కి చెప్తారు. దానికి సమాధానంగా దాస్ అంటాడు, ఎక్కడ ఏ పశువులు చనిపోయినా దానికి కారణం నేనేనా అంటాడు. పిల్లలు అనారోగ్యం బారిన పడ్డారు కదా అంటే పిల్లలు ఇంకా చావలేదు కదా అంటాడు దాస్. మొత్తానికి దాస్ చెప్పిన ఆన్సర్తో వ్యవహారం అంతా కోర్టుకు చేరుకుంటుంది. ఇక కోర్టు వ్యవహారం ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్న మన హీరో వాళ్ళ మామ కారు ఎక్కి బయలుదేరుతూ ఉండగా వారి కారుకి అడ్డం పడతాడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్. ఇక కీర్తి వాళ్ళ బాబాయి అలాగే మన హీరో వాళ్ళ మామ అందరూ కలిసి ఒక సిట్టింగ్ వేస్తారు. ఇక మన హీరోని చూసిన కీర్తి వాళ్ళ బాబాయ్ అనుకుంటాడు, కీర్తికి వీరాకి మూడేసేస్తే ఓ పని అయిపోతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈ సిట్టింగ్లో మన హీరో ప్రయారిటీలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇవన్నీ విన్న కీర్తి బాబాయ్ ఏం చేస్తాడంటే మన హీరో కోరుకుంటున్న లక్షణాలన్నీ కీర్తిలో ఉన్నాయని ఒప్పిస్తాడు. కీర్తి 7వ తరగతి వరకే చదువుకునిందని, ఆమె జుట్టు చాలా పొడుగ్గా ఉంటుందని, అలాగే ఆమె కేరళలో ఉంటుందని వాళ్ళకి చెప్తాడు. ఇక వాళ్ళంటారు, అయితే ఆ అమ్మాయిని ఇమ్మీడియట్గా చూడాల్సిందే అని అంటారు. ఇక కీర్తి వాళ్ళ బాబాయ్ అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి, అయితే బాయ్ బాయ్, నేను వెళ్ళి అక్కడ చూడాల్సిన పనులు చాలా ఉన్నాయి అని చెప్పేసి బయలుదేరిపోతాడు. ఇక ఇంటికొచ్చిన కీర్తి వాళ్ళ బాబాయ్ ఇంట్లో సభ్యులందరికీ అబ్బాయి దొరికాడు, అబ్బాయికి ఎలాంటి ప్రయారిటీలు ఉన్నాయో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక కీర్తిని విగ్గు పెట్టుకోవాలని, 7వ తరగతి వరకే చదువుకున్నావని చెప్పాలని చెప్తాడు. అయితే కీర్తికి కోపం వచ్చి ఈ నాటకాలన్నీ నా వల్ల కాదంటుంది. అయితే కీర్తి అంటుంది, ఇలాంటి అబద్ధాలన్నీ నా వల్ల కాదు, పెళ్ళైన తర్వాత ఎలాగూ తెలిసిపోతుంది, వద్దంటుంది. అయితే ఇంట్లో అందరూ కలిసి కీర్తిని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఒక పెళ్లి జరగాలంటే 1000 అబద్ధాలు చెప్పినా తప్పులేదు, మనం కేవలం 2 అబద్ధాలు చెప్పాం, ఏం పర్వాలేదు, పెళ్ళయ్యాక అన్నీ సర్దుకుంటాయి అంటూ అందరూ ఆమెకి సర్ది చెప్తారు. ఆఖరికి కీర్తికి మీ నాన్నకి 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది, నాన్న గురించి ఒక్కసారి ఆలోచించు అంటూ కన్విన్స్ చేస్తారు. ఇక కీర్తిని చూసుకోవటానికి మన హీరో అలాగే వాళ్ళ మామ అడ్వకేట్ రానే వస్తారు. తొలిచూపులోనే మన హీరోయిన్ కీర్తి మన హీరో వీరాకు తెగ నచ్చేస్తుంది. మొత్తానికి హీరోయిన్ కట్టుబొట్టు ఆ పొడగాటి జడ చూసి హీరో మెస్మరైజ్ అయిపోతాడు. ఇక హీరోకున్న ఆస్తిపాస్తులు కట్న కానుకలు ఈ వివరాలన్నీ మాట్లాడేసుకుంటారు. కట్నం ఇంత ఇస్తామంటూ అమ్మాయి తరపు వారు చెప్పగానే హీరోకి తెగ కోపం వచ్చేస్తుంది. ఇదేమన్నా బిజినెసా, ఇది పెళ్ళి, నాకు మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఇవాల్టి రోజుల్లో కూడా ఇంత చక్కగా ఉండటం, ఇంత పొడగాటి జడ ఉండటం సాధ్యమేనా, నాకు మీ అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తే చాలంటాడు. మొత్తానికి కీర్తికి వీరాకి కేరళ సంప్రదాయం ప్రకారం వివాహం జరుగుతుంది. 2 అబద్ధాలతో ఒకటైన వీరి పెళ్లి తర్వాత ఎలా ఉండబోతోంది అనేది పార్ట్ 2లో తెలుసుకుందాం.